వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తన అవసరం లేదని, ఇప్పుడు తన దృష్టంతా ఏపీపైనే ఉందని చెప్పి మరోసారి పొలిటికల్ హీట్ పెంచారు. గతంలో తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టిన షర్మిల ఇప్పుడు తెలంగాణకు తన అవసరం లేదని కామెంట్స్ చేయటం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గత కొన్నాళ్లుగా ఆయా అంశాలపై షర్మిల చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని, రైనీ సీజన్ అంటే రైన్స్ వచ్చే సీజన్ అని, ఆడపిల్ల అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అని, ఇలా ఆయా సందర్భాల్లో షర్మిల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఎంతలా ట్రోల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో పార్టీ పెట్టిన షర్మిల ఆ టైంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన వచ్చినప్పుడు ఏపీతో తనకు సంబంధం లేదని, తాను తెలంగాణ బిడ్డనని, తెలంగాణలోనే కొనసాగుతానంటూ ఇలా రకరకాలుగా చెబుతూ వచ్చారు. కట్ చేస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడం, తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో షర్మిలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక ప్రస్తుతం ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇదిలా ఉంచితే ఏపీలో హాట్ టాపిక్ అయిన లడ్డూ అంశంపై తనదైన రీతిలో స్పందించి వార్తల్లో నిలిచిన షర్మిల ఇప్పుడు తెలంగాణపై ఆసక్తికర కామెంట్స్ చేసి పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. తెలంగాణకు తన అవసరం లేదని, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందంటూ చెప్పుకొచ్చారు. సీఎం పదవిపై కూడా నోరు విప్పిన ఆమె తనకు ఆ పదవిపై ఆశ లేదన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తన ముందున్న లక్ష్యమంటూ వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణ విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఉన్నప్పుడు ఏపీతో సంబంధం లేదన్న ఆమె ఇప్పుడు ఏపీలో ఉండి తెలంగాణకు తన అవసరం లేదని చెప్పడం షర్మిల అస్థిర మనస్తత్వానికి నిదర్శనమేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణపై తనదైన రీతిలో స్పందించిన షర్మిల మరోసారి పొలిటికల్ హీట్ కు తెరతీశారు.